రైట్ పోలవరం పురోగతికి కీలక పరిణామం షురువైంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. ఇక ఆ దిశగా చకచక అడుగులు పడుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం షురువైంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పోలవరం క్షేత్రస్థాయి పర్యటన చేసింది. అయితే పోలవరం ప్రాజెక్టు సాధక బాధకాలపై అధ్యయనం చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇక దీంతో పోలవరం ప్రాజెక్టు పురోగతిలో మరో చాప్టర్ మొదలైంది. చకచక అడుగులైతే పడుతున్నాయి. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఓ దశకు రాగానే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో విధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం పూనుకుని పనులు కూడా చకచకా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఆంధ్ర ప్రజల జీవనాడి అయినటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులైతే స్పీడ్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ఉన్నారో ఆ కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత ఈ పోలవరానికి మరొక వరం లాగా మారింది. ఏదైతే గత 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు అన్నిటి కూడా స్తబ్దతకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2019-20 మధ్యన వచ్చినటువంటి ఏదైతే గోదావరి నదికి ఉధృతంగా వచ్చినటువంటి ఏదైతే వరదలు ఉన్నాయో ఆ వరదల కారణంగా ఏదైతే పోలవరంలో ప్రధాన ఘట్టంగా పిలువబడేటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 3 చోట్ల డ్యామేజ్ అయింది. అయితే 2024 ఇటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి పరిస్థితి. ఈ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన ఘట్టమైనటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి విదేశీ నిపుణులు కావచ్చు, లేకపోతే జనవనరుల శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి, అదేవిధంగా పోలవరం అథారిటీ, అదేవిధంగా పార్లమెంటరీ కమిటీకి సంబంధించి స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ కూడా తరచుగా రావటం, అదేవిధంగా ఈ పోలవరం మీద ప్రత్యేకమైన నివేదికలు ఇచ్చారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో సుమారుగా ఏదైతే పాత డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ కి సమాంతరంగా మరొక కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ కి సుమారుగా 998 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 1000 కోట్ల వరకు కూడా ఈ ఖర్చు అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో 1000 కోట్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి ఆల్రెడీ జనవరి 18వ తారీఖు నుంచి ఆల్రెడీ పనులు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఈ డయాఫ్రమ్ వాల్ సుమారుగా 1.396 కిలోమీటర్ల పొడవు అయితే ఇది ఉంటుంది. ఈ ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ ఉందో ఈ డయాఫ్రమ్ వాల్ సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 3 ట్రచ్ కట్టర్లు, అదేవిధంగా 3 భారీ గ్రాబర్లు, అదేవిధంగా 3 స్టాండింగ్ యూనిట్లు, ఇవన్నీ కూడా భారీ యంత్రాల నుంచి ఇటు జర్మనీ, అదేవిధంగా విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో యంత్రాల సహాయంతో మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నది. ఈ డయాఫ్రమ్ వాల్ సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ సంబంధించి కూడా పనులు అయితే ప్రారంభిస్తారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ డయాఫ్రమ్ వాల్ సంబంధించి బావర్ సంస్థకి ఇవ్వటం జరిగింది. ఇది సుమారుగా 2027 డిసెంబర్ నాటికల్లా ఈ పోలవరం పూర్తి చేసి ఏదైతే పోలవరం సంబంధించి రైట్ కెనాల్, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఇటు ఉత్తరాంధ్రకు, ఇటు విధంగా రాయలసీమకు నీరించే దశగా ఇటు కూటమి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ వీరబ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.